ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. గుంటూరు రైల్లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను రైల్లోనే అత్యంత దారుణంగా దోపిడీ చేయడమే కాకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఆ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఐసిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రైట్, ఇక వార్తలోకి వెళ్తే గుంటూరులో జరిగినటువంటి దారుణం ఇది. ఇటీవల కాలంలో దేశంలో మన రాష్ట్రంలో కానీ మహిళలపైన అత్యాచారాలు, దాడులు విపరీతంగా పెరిగిపోతున్న సంఘటనలు చూస్తున్నాం. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని మృగాలు రెచ్చిపోతున్నారు. ప్రయాణాలలో కూడా మహిళలు ఒంటరిగా ఉన్నారంటే భయం తప్పని పరిస్థితి నెలకొంటుంది. తాజాగా గుంటూరు పెద్దకూరపాడు మధ్య రన్నింగ్ రైల్లో జరిగినటువంటి ఒక దారుణం ఇప్పుడు కలకలం రేపింది. ఈ కేసులో ఇప్పుడు మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం చేసినటువంటి కేసులో ఇప్పుడు కొత్త విషయాలు తాజాగా బయటకు వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందినటువంటి 35 ఏళ్ల మహిళ బతుకు తెరువు కోసం హైదరాబాద్లోని నాచారానికి వస్తుంది. సోమవారం రాత్రి రాజమండ్రి స్టేషన్లో సంత్రగచి చర్లపల్లి స్టేషన్ రైల్లోని మహిళ బోగి ఎక్కింది. ఇక ఆమె ఒంటరిగా ప్రయాణిస్తుండగా రైలు గుంటూరు స్టేషన్కు చేరుకునేసరికి తోటి మహిళా ప్రయాణికులు అందరూ కూడా దిగిపోయారు. సరిగ్గా అదే అదనుగా సుమారు 40 ఏళ్ళు వయసున్నటువంటి ఓ దుండగుడు పకడ్బందీగా తన ప్రణాళికను అమలు చేశాడు. రైలు కదులుతుండగా ఆ అగంతకుడు మహిళ బోగి వద్దకు వచ్చాడు. మిగతా బోగిల డోర్లన్నీ లాక్ చేసి ఉన్నాయని, డోర్ తీయమని మాయమాటలు చెప్పి మహిళను బతిమిలాడాడు. అతని మాటలు నమ్మిన బాధితురాలు తలుపు తీయగానే లోపలికి దూరాడు. సుమారు 20 నిమిషాల తర్వాత తన దగ్గర ఉన్న కత్తిని చూపించి బెదిరించాడు. భయపడిపోయిన ఆ మహిళ వెంటనే తన బ్యాగ్, మొబైల్ను అక్కడే వదిలేసి బాత్రూంలోకి వెళ్ళి గడియ పెట్టేసుకుంది. తీవ్ర భయాందోళనకు గురై దీంతో ఆ దుండగుడు బ్యాగ్ కింద పడేస్తానని బెదిరించాడు. ఆ ఫోన్ కూడా బయటపడేస్తానని బెదిరించాడు. తలుపు తీయకపోతే గత్యంతరం లేక బాధితురాలు డోర్ తీసి చూడబోగా ఆమెను బలవంతంగా బాత్రూం బయటకు లాగాడు. ఆ తర్వాత ఆమెపై దాడి చేసి చిత్రహింసలతో పైచాసికంగా ప్రవర్తించి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణాన్ని ఆపేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఆ తర్వాత రైలు పెద్దకూరపాడు స్టేషన్ సమీపంలో నెమ్మదించడంతో ఆమె బ్యాగ్లో ఉన్న 5,600 నగదు, మొబైల్ ఫోన్ను లాక్కొని కిందకు దూకి పారిపోయాడు ఆ దుండగుడు. ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైనటువంటి, గాయాలకు గురైనటువంటి బాధితురాలు చెర్లపల్లిలో దిగి స్టేషన్ సిబ్బందికి జరిగిన విషయం చెప్పింది. వారి సూచన మేరకు సికింద్రాబాద్ రైల్వే పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు 0 FIR నమోదు చేసి వైద్య పరీక్షల కోసం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఏపీలోని నడికుడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది కాబట్టి కేసును అక్కడికి బదిలీ చేశారు. సో ప్రయాణికులకు భద్రత కల్పించవలసినటువంటి రైల్వే శాఖ పైన ఈ ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. నిబంధనల ప్రకారం మహిళల కోచ్ గార్డ్ కోచ్కి ఆనుకొనే ఉంటుంది. గుంటూరు వంటి ప్రధాన రైల్వే స్టేషన్లో రైలు కదులుతున్న సమయంలో అగంతకుడు కోచ్లోకి ఎక్కుతున్న గార్డ్ ఎందుకు గుర్తించి అతన్ని దించలేదనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అంతేకాదు RPF సిబ్బంది కూడా సంతకం కోసం గుంటూరు స్టేషన్లో దిగుతారు. కనీసం వారైనా ఎందుకు పట్టించుకోలేదని కూడా సర్వత్రా ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కూడా రైల్లో ఒక మహిళ పైన జరిగినటువంటి దారుణ ఘటనకు సంబంధించి ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చ కొనసాగుతుంది. భద్రత, మహిళా భద్రతలకు సంబంధించిన ప్రధానమైనటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందరూ ప్రయాణం చేసేటువంటి రైళ్లలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా వేరే ప్రయాణాలలో మహిళల పరిస్థితి ఏంటనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా ఘటనకు సంబంధించిన ఈ దారుణానికి పాల్పడ్డటువంటి దుండగుడిని ఖచ్చితంగా వెంటనే పట్టుకోవాలి పోలీసులు. అతనికి దారుణమైనటువంటి శిక్షలు కూడా విధించాలంటూ కూడా చెప్తున్నారు. ఇక మహిళ పరిస్థితి కొంత అనారోగ్యంగా ఉండడంతో తనను హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తుంది. తన నుంచి పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇంకా ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది, అతను ఏ ఉద్దేశంతో ఎక్కాడు, మాటలలో ఏ విధంగా మాట్లాడాడు, ఎక్కడి పర్సన్, ఈ రకంగా తన నుంచి డాటా తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఒంటరిగా
రైళ్లలో అయినా కూడా మహిళలు ఒంటరిగా ఉంటే ప్రమాదాలు జరుగుతాయనేటువంటి ఒక ఉదాహరణ అయితే ఈ ఘటన చూపెడుతుంది. అందుకనే మహిళలు ప్రయాణాలు చేసేటప్పుడు, దూర ప్రయాణాలు చేసేటప్పుడు పక్కన ఇంకెవరైనా లేకపోతే మాత్రం ఒంటరిగా ప్రయాణం చేయడానికి మాత్రం కొంత ఆలోచించాల్సిన పరిస్థితి కూడా దీని ద్వారా ఏర్పడింది. ఖచ్చితంగా జనాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలలో ఒకవేళ బోగి, మీరున్నటువంటి బోగి ఖాళీ అయిందంటే వెంటనే అక్కడ దిగుతున్నారంటే దాని పక్కన ఉన్నటువంటి బోగి కానీ, దానికి ముందుకు ఉన్నటువంటి బోగి కానీ, ఎవరైతే జనాలు ఎక్కువగా ఉంటారో, మనుషులు ఎక్కువగా ఉంటారో ఆ బోగిలోకి వెళ్ళి అక్కడ కూర్చోవాలి తప్ప ఒంటరిగా ఉన్నటువంటి బోగిలో ఎట్టి పరిస్థితుల్లో కూర్చోకూడదు అనేటువంటి ఒక విషయాన్ని అయితే ఈ యొక్క ఇన్సిడెంట్ గుర్తు చేస్తోంది. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR.